అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మీరు మాట్లాడే దాంట్లో మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసేది కొన్ని అంశాలు ఉంటాయి. మీరు అప్పట్లోనే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సెలక్షన్ గురించి మాట్లాడతా, అక్కడ ఎలక్షను, ఇక్కడ కలెక్షను, అక్కడ సెలక్షను అని మీరు చెప్తూ ఉండేవారు ఆసక్తిగా. అంటే ఈ డబ్బు రాజకీయాలు అప్పట్లోనే స్టార్ట్ అయినాయా? అని కొంత మొదలైనవి. ఆ కొద్దిపాటి మొదలైన దానికే మేము అంత రియాక్ట్ అయ్యేవాళ్ళం. ప్రజలు కూడా అంత హర్షించేవాళ్ళు కాదు అలా డబ్బు ప్రభావంతో ఎక్కువ మంది. కానీ ఇప్పుడు అంతా అసలు ఎంత మారిపోయిందంటే, ఆ మధ్య ఎవరు చెప్తాను నాకు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నా అంటే అందరూ తినేవాళ్ళు, విశ్వనాథం గారు మాట్లాడుతున్నా అంటే తినేవాళ్ళు. ఇప్పుడు అటు వేస్తారు అంతాను. ఈ రోజుల్లో మారిపోయిందని ఆ మధ్య ఎవడో చెప్పాడు. ఏమైందంటే, అప్పుడు బండ్లు కట్టుకొని వచ్చి మీటింగ్లు పోయేవాళ్ళు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు అటు వేస్తారు. ఇప్పుడు అంతా 3B ఫార్ములా అని. 3B ఫార్ములా అదేంటంటే, అందరూ మీటింగ్ రావాలంటే మనం బస్సు, బిర్యానీ, బత్తా ఈ మూడు ఉంటేనే వస్తున్నారు జనాలని. అంటే బత్తా, బిర్యానీ, బాటిల్ అవును, ఇవి ఇస్తే కానీ అలవాటు చేస్తారట అవును జనాన్ని. అది తప్పు లేదనే భావం కలిగించారు. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దానితో కొత్త ట్రెండ్ వచ్చింది అంటే ఈ ఉచితాలు, ఫ్రీబీస్. నేను సుతారాము ఈ ఫ్రీబీస్కి విరుద్ధం. అంటే పేదవాళ్ళకి వ్యతిరేకం మీరట. పేదవాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి. అలాగే వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించండి, వాళ్ళకి అవసరమైతే వైద్యం చేయించండి. అలాగే వాళ్ళ స్కిల్ వాటిలో మరింత అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఏర్పాటు చేయండి. అంతేకాని ఉచితంగా ఇస్తారంటే మధ్యాహ్నం కొరమేర ఇస్తే సాయంత్రం బొచ్చి కావాలని అడుగుతాడు ఎవడన్నా. ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇవాళ జరుగుతుంది అది. బడ్జెట్లో డబ్బులు లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టడం, అప్పులు తేవడం, మనం అయిపోయిన తర్వాత వచ్చేవాడు చూసుకుంటారనే భావం కలుగుతుంది. నేనేమంటున్నానంటే, దీన్ని కొంతమంది ఏమో ఇది కాదు కోర్టుకు వెళ్ళి ఆపాలి. కోర్టు ఆపలేవు. కోర్టు సలహా ఇవ్వగలవు కానీ ఆపలేవు. ఆపాలంటే పార్లమెంటు అసెంబ్లీ చట్టం చేయాలంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పొలిటికల్ పార్టీస్కి. ఈ ఫ్రీ బీస్లో ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఒకదాంతో ఒకటి పోటాపట్టలు పడి కొద్ది డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు. మిగతా వాడు కనుక బీజేపీ వాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఎవరు ఎక్సెప్షన్ లేదు అని చెప్పడానికి కూడా నేను వెనకాడాలి. ఎందుకంటే ఆ పరిస్థితి వాళ్ళ ఫ్రీ బీస్ అనేది ట్రెండ్ వస్తూ ఉంది. బడ్జెట్లో దీనికి ఎలా రూపకల్పన చేస్తావు, ఈ అప్పుని తిరిగి ఎలా కడతావు అనే విషయం కూడా వీళ్ళు పార్లమెంట్కి అసెంబ్లీకి చెప్పగలిగి ఉండాలి. దాని నిబంధన కూడా ఏర్పాటు చేయాలి. ఆ విధంగా మార్చినప్పుడే కొంత బాధ్యత వ్యవహరిస్తారు. లేకపోతే అన్నీ ఫ్రీబీ చేసి జనాల్ని పని చేయకుండా సోంబేరుగా తయారు చేసిన వ్యవస్థ అది దేశానికి ప్రజాస్వామ్యం బలహీనపడమే కాకుండా దేశం కూడా బలహీనపడుతుంది. ఒక పక్క మనం మన కుర్రకారు ప్లస్ మన సైంటిస్టులు లేకపోతే మనం ఇతరులు చేస్తున్న గొప్ప పనుల వలన వేగంగా ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశం మంది, చదువుకున్న దేశం కూడా. నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి చదివేవాళ్ళు విదేశాల నుంచి. అవన్నీ ధ్వంసం చేశారు. అటు మొగలాయులు ఇటు బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు మన సంస్కృతిని దెబ్బకొట్టారు. కానీ మళ్ళీ తిరిగి మనం పుంజుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా ముందుకెళ్తున్నాం. ఈ ఫ్రీబీస్ తిరిగిచ్చి కష్టపడితేనే ప్రోత్సాహం ఉంటుందనే భావం కలిగిస్తే ఇంకా దేశం త్వరగా వేగవంతంగా శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 4వ స్థానానికి వచ్చాం. ఈ 4వ స్థానం నుంచి 1-2 స్థానాలకు చేరుకోవాలని అందరి కోరిక. రావాలంటే ఫ్రీబీస్ పోవాలి, కష్టపడేవాడిని ఎంకరేజ్ చేయాలి, వాడికి ప్రోత్సాహం ఇవ్వాలి.